గుడ్ మార్నింగ్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు వినయ్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పథకాలపై కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్ష. భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశం. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పించాలని సూచన. ఇంటి దరఖాస్తుల విచారణకు 180 బృందాల ఏర్పాటు. లబ్ధిదారులు సిబ్బందికి సంబంధిత పత్రాలు అందజేయాలన్న కమిషనర్ నాగలక్ష్మి. తాడికొండ నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సమీక్ష. సంక్షేమ పనులు నత్తనడకన సాగితే చర్యలు తప్పవని హెచ్చరిక. ముద్రగడకు మద్దతుగా నగరంలో నిరసనలు. నేటి నుండి రిలే దీక్షలు చేపట్టనున్న నేతలు. ఇక వార్తల వివరాల్లోకి వెళితే, వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులపై వివిధ శాఖల అధికారులు ఎండీఓలతో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్షించారు. ఉపాధి హామీ పథకం ద్వారా వీలైనంత మంది ఎక్కువ కూలీలకు పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాలను పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన ఫామ్ పాండ్స్ను ఏర్పాటు చేసుకునే విధంగా రైతుల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సూచించారు. ప్రభుత్వ పథకాలపై సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. ఈ నెల 17, 18 తేదీలలో సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. టాయిలెట్స్ లో పీడీ గారు చెప్తున్న ఇంకో పాయింట్ ఏంటంటే there are around 20 mandals, there are around 25,000 toilets were sanctioned under MDA. సో దాంట్లో ఇంకా అరౌండ్ 13,707 బెనిఫిషియల్ 20 మండల్స్లో దుర్గి, వెల్దుర్తి, ఈపూరు, నగరేకల్లు, నూజెండ్ల, రెడ్డచింతల, రొప్పిచెర్ల, సత్తెనపల్లి, మాచర్ల, నర్సరావుపేట, కోసూరు, వెనుకొండ, పిడుగురాళ్ళ, చెరుకుపల్లి, బెల్లంకొండ, మాచవరం, అమరావతి, గొల్లాపల్లి, నిజాంపట్నం, పెదకూరుపాడు ఈ 20 మండలాల్లో శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా ఒక 13,000 మంది బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయవలసిన అవసరం ఉంది. నగరంలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలంతా విచారణకు వచ్చే మున్సిపల్ అధికారులకు సమగ్ర ఆధారాలు అందించాలని కమిషనర్ నాగలక్ష్మి కోరారు. ఆయా అధికారుల బృందం వచ్చినప్పుడు దరఖాస్తుదారులు అందుబాటులో ఉండాలని కమిషనర్ సూచించారు. నగరంలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులను విచారణ జరిపేందుకు 180 మందితో బృందాలను ఏర్పాటు చేశామని కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. మొత్తం 11,888 ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. ఇటీవల జన్మభూమి వరకు అందిన దరఖాస్తులను ఈ నెల 15 కల్లా హౌసింగ్ సంస్థలో నమోదు చేశామని అన్నారు. విచారణ బృందం వచ్చినప్పుడు స్థలాలు ఉన్నవారు ఆధార్, రేషన్ కార్డులు, స్థల పత్రాలను అందించాలని నాగలక్ష్మి కోరారు. ఈ స్కీమ్లో కొన్ని మేజర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ బెనిఫిషరీ పరంగా ఏంటంటే, మన బెనిఫిషరీస్ ఇంటికి వచ్చినప్పుడు ముందు ఆధార్ కార్డ్ అందరిది, కుటుంబ సభ్యులందరిది ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, తర్వాత స్థలం సంబంధించిన డాక్యుమెంట్స్, స్థలం ఉన్న వాళ్ళకి స్థలం సంబంధించిన డాక్యుమెంట్, ఒరిజినల్ బీఫామ్ పట్టా కాపీ కానీ, లేకపోతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే మీకు యాన్సెస్ట్రల్గా వచ్చే ప్రాపర్టీ సంబంధించిన డాక్యుమెంట్స్, ఇవి 3 కూడా జెరాక్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, ఫోటోగ్రాఫ్తో పాటు. జాతీయ రహదారిపై హోటళ్లు, పెట్రోల్ బంకులు, రిపేర్ షాపుల వద్ద రోడ్లపై వాహనాలను నిలపవద్దని అర్బన్ ఎస్పీ త్రిపాఠి తెలిపారు. పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే నిలపాలని, రహదారులపై లోడింగ్, అన్లోడింగ్ చేయరాదని సూచించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని, వాహనాలు నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడరాదని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడిపినా చర్యలు తప్పవని ఎస్పీ సూచించారు. తాడికొండ నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై నిన్న పేరేచర్లలో సమీక్షా సమావేశం జరిగింది. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కలెక్టర్ కాంతిలాల్ దండే హాజరయ్యారు.
తాడికొండ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ పనుల అమలు నత్తనడక సాగడాన్ని సహించబోనని కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను హెచ్చరించారు. వివిధ పనుల పెండింగ్పై అధికారులను నిలదీశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. త్రాగునీరు, సాగునీరుతో పాటు రాజధాని వాసులకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. So what you do, I expect all 4 FPDs, just give me a small thing. That what are the, you can also evaluate a listener on very more listener, but give me a brief from you, signed by you, that these are the issues pertaining to bank. So what request is to make a short bankers meeting for better this we are planning for that. So that will specially take up for discussion the issues pertaining to your bank. ఓకే, మీ నలుగురు మండలాల్లో ఎంపీడీ కూడా మాకు బ్యాంక్ రిలేటెడ్ వెల్ఫేర్ గ్రౌండింగ్ ఇష్యూస్ ఏ ఉంటాయి ఆ మా దగ్గర పెట్టండి. ఓకే, ఈరోజు ఈవినింగ్ మీరు జాయింట్ కలెక్టర్ మీరు సబ్మిట్ చేయొచ్చు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికైనా తాడికొండ అభివృద్ధి పట్ల శ్రద్ధ వహించాలని హితవు పలికారు. ఇబ్బంది పడని పేరుసేవ గ్రామంలో కూడా మంచినీరుకి ఇబ్బంది పడుతున్నారు. అయితే నేను కొంత మేరకు తహసీల్దార్ గారికి ఎంపీఓ గారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ప్రైవేట్గా బోర్వెల్స్ ఉన్నాయి, వాటి నుంచి నీళ్లు అమ్ముకుంటున్నారు. అమ్ముకోవడానికి ఎవరిని కూడా అలౌ చేయొద్దని, ఎవరైనా అలౌ చేస్తే మీరు మ్యాజిస్ట్రేట్గా చర్యలు తీసుకోమని కూడా చెప్పుకున్నాను. కొంతమేరకు అది వెల్కరించిన ఇప్పటి నుంచి నేను అనుకోవటం ఇంకా 4 నెలల పాటు ఈ మంచినీటి సమస్య తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది కనుక ముందస్తు జాగ్రత్తగానే తీసుకోపోయినట్లయితే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది వస్తుంది. ఇంటర్మీడియట్ 10వ తరగతి దూర విద్యా పరీక్ష షెడ్యూల్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ షెడ్యూల్ను విడుదల చేసినట్లు డీఈఓ తెలిపారు. దూర విద్య ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 6 నుండి 19 వరకు జరుగుతాయని డీఈఓ తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ అదే నెలలో 21 నుండి 24 వరకు జరుగుతాయని తెలిపారు. ఫీజుల వివరాల గురించి ఆయన వెల్లడిస్తూ 10వ తరగతి ఒక్కొక్క సబ్జెక్టుకు 100 రూపాయల వంతున, ఇంటర్ ఒక్కొక్క సబ్జెక్టుకు 150 రూపాయలు, ప్రాక్టికల్ 100 రూపాయల వంతున ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 17వ తేదీ వరకు గడువు ఉందన్నారు. 25 రూపాయల అపరాధ రుసుంతో ఈ నెల 18 నుండి 22 వరకు, 50 రూపాయల అపరాధ రుసుంతో ఈ నెల 23 నుండి 27 వరకు ఫీజులు చెల్లించవచ్చని తెలిపారు. పై తెలిపిన వివరాలను 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో పాటు ఆయా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ గమనించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చే నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. రాజ్యాంగం బీసీలకు ఇచ్చిన హక్కులను కాలరాసేలా పాలకులు వ్యవహరిస్తున్నారని బీసీ సంఘ నేత వరప్రసాద్ మండిపడ్డారు. కాపులను బీసీలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాలు ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. ఆమరణ దీక్షలు చేసేందుకు నేతలు సిద్ధమయ్యారు. రేపటి నుంచి ఈ దీక్షలు జరగనున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు బీసీల పట్ల వివక్ష చూపడం దురదృష్టకరమని బీసీ సంఘ నేత వరప్రసాద్ అన్నారు. అనంతరామన్ కమిషన్ బీసీ జాబితాలో కాపులను చేర్చడాన్ని వ్యతిరేకించిందని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధంగా బీసీ వర్గాలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తూ, అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ల కల్పన కోసం అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో చేసినటువంటి తీర్మానాలను అనుసరించి రాజ్యాంగ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఏదైతే ఈ రాష్ట్రంలో కాపులను బీసీ జాబితాలో చేర్చేటువంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలు నిరసిస్తూ ఈరోజు అర్ధరాత్రి 12:01 నుంచి ఆమరణ నిరాహార దీక్ష సిద్ధమవుతా ఉన్నాం. సంక్రాంతి పర్వదినం సందర్భంగా సిటీ కేబుల్ నిర్వహించిన సిటీ బంగారు లక్ష్మి విజేతలకు రేపు సాయంత్రం బంగారు నాణ్యాలు ప్రదానం చేయనున్నారు. పరమాయకుంటలోని లక్ష్మీ గణపతి షాపింగ్ మాల్లో జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సిటీ బంగారు లక్ష్మి విజేతలందరూ రేపు మధ్యాహ్నం 3 గంటలకల్లా లక్ష్మీ గణపతి షాపింగ్ మాల్ వద్దకు చేరుకోవాలని సిటీ కేబుల్ యాజమాన్యం తెలిపింది. సిటీ కేబుల్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆదరిస్తున్నందుకు విజేతలను అభినందించింది. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.